హలో ఎవ్రీవన్, టుడే అయితే పాలకూర ఉల్లికారం రెసిపీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 కట్టలు పాలకూర తీసుకొని వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, అలాగే ఉల్లిపాయ, అలాగే కారము, సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉల్లికారం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో దానిపైన మూత అయితే పెట్టేసి కొంచెం బాగా వేగిన తర్వాత బాగా వేగాలి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది కొంచెం బాగా వేగాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం వాష్ చేసుకొని కట్ చేసుకున్న పెట్టుకున్న పాలకూరని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కొంచెం బాగా మిక్స్ చేసి దానిలో కలపాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదైతే బాగా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కారంలో లైట్గా సాల్ట్ వేస్ట్ చేశాను. ఇప్పుడు పాలకూర కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకైతే మూత పెట్టి క్లోజ్ చేయాలి. అందులో వాటర్తో కొంచెం మగ్గిపోయిద్ది. నెక్స్ట్ అయితే ఆ వాటర్తో బాగా ఎగిరిపోయిన తర్వాత మూత అయితే తీసేసి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. అది దగ్గరికి వచ్చేంత వరకు. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అందులో ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ అలా ఉంచేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయింది. ఒక్కసారి మీరు ఇలా నేను చేసిన విధంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది.